ఈరోజు నాగా అంటే కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. చాలా అంశాలను కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ప్రధాన అంశాలు ఏంటి? కోర్టు వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని టెక్నికల్గా అంటే ఆల్రెడీ ఆమె మాట్లాడినటువంటి మాటలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ కింద కూడా పరిగణలోకి తీసుకుంటుందా పరువు నష్ట దావా కేసులో? ఎస్ సార్, ఏదైతే డిఫమేషన్ కేసు వేసారో మన కేటీఆర్ గారు, ఈరోజు ఆయన ఇన్ పర్సన్గా వచ్చి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది మన ఆనరబుల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు. ఆ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పారు సార్ కేటీఆర్ గారు, ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో మన కొండా సురేఖ మంత్రి గారు, ఆ సమంత నాగచైతన్య గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో సార్, యాజ్ ఇట్ ఈజ్ ఆయన స్టేట్మెంట్ ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సార్. ఇన్ సపోర్ట్గా మన శ్రవణ్ గారిది కూడా విట్నెస్ తీసుకున్నారు సార్ ఈరోజు కోర్టు. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి 30/10కి ఈ కేసు పోస్ట్ చేశారు సార్. ఇప్పుడు 30వ తారీఖు జరగబోయేటువంటి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఆమెకు వ్యక్తిగతంగా సమన్స్ ఇవ్వడం, ఆమె యొక్క వివరణ కోరడం, ఆమె తరపున ఏమైనా కౌంటర్ దాఖలు చేయడం ఇవంతా ఉంటుందా? లేదు సార్, ఇంకా ఇందులో విట్నెసెస్ ఉన్నారు సార్. సత్యవతి రాథోడ్ గారు అండ్ ఇంకా బాల్కా సుమన్ గారు, ఇంకొక 2-3 విట్నెసెస్ ఉన్నారు సార్. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత మన ఆనరబుల్ కోర్ట్ ఇష్యూ నోటీస్ టు ద అక్యూజ్ పర్సన్, అక్యూజ్కి నోటీస్ ఇస్తారు సార్ కొండా సురేఖ గారికి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇన్ పర్సన్ కానీ అదర్వైజ్ వాళ్ళ కౌన్సిల్ ద్వారా కానీ వచ్చి కోర్టుకి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది సార్. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరి వర్షన్ విన్న తర్వాత కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలా లేదా అన్నది కోర్ట్ విల్ డిసైడ్ సార్ ఆఫ్టర్వర్డ్స్. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొండా సురేఖ ఏవైతే తన పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆల్రెడీ పిటిషన్లో కూడా పొందుపరిచారు. అవే వ్యాఖ్యలు రిపీట్గా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడా? ఆ స్టేట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ సార్, మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జాక్ట్లీ స్టేట్మెంట్ సార్. ఆయన ఏదైతే కంప్లైంట్లో ఫ్రేమ్ చేశారో యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ కేటీఆర్ గారు. అండ్ ఆల్సో శ్రవణ్ గారు స్టేట్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మన విట్నెస్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో సార్ యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ శ్రవణ్ గారు కూడా. ఎస్ రైట్. ప్రస్తుతం అంటే ఇప్పటికే సాక్షి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సాక్షి